ఈ సాయంకాలపు వేళ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. అనేక మంది ఈ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ మనల్ని దేవుడు ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. సజీవుల లెక్కలో ఉంచడం మాత్రమే కాదు, కానీ మరి ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు ధన్యత ఇచ్చి ఉన్నాడు. చాలామంది మనలో ఒకప్పుడు ఇలాంటి ధన్యత లేనటువంటి వారమే. ఈ సమయాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నటువంటి వారం, ఎక్కడెక్కడో ఉంటూ అనేక విధాలుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారమే. కానీ ఒక సమయాన దేవుడు ఇలాగే తన యొక్క సువార్తను మనకు అందించి తన బిడ్డలుగా చేసుకొని ఇదిగో ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన యందు ఆనందించడానికి, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు కాకుండా ఆయనకి ఇష్టంగా జీవించడానికి దేవుడు మనలో చాలామందికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ సాయంకాలపు వేళ మన సహోదరుడు ఇమ్మానుయేల్ అన్న, సహోదరి దీవెనమ్మక్క, సుజానక్క గారి గృహం దగ్గర మనం ఇలాగా చేరి వచ్చి ఉన్నాం. సువార్త కూడికగా మనం చేరి వచ్చి ఉన్నాం. సువార్త అనగానే అది మంచి వార్త. దేవుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకు మంచి వార్తను అందించేవాడు. ఆయన మాటలు ఎప్పుడూ మంచి చేసేవే. చెడు మార్గంలో ఉన్నటువంటి మనలను మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు అనేక విధములుగా తన యొక్క మాటలను మనకు వినిపిస్తూ ఉన్నాడు. మనమే చాలాసార్లు ఆ మాటలు లెక్క చేయము, కానీ దేవుడు వదిలిపెట్టడం లేదు. అనేక పర్యాయాలు, అనేక సమయాలు మన కొరకు దేవుడు వర్తమానాన్ని మనమున్న చోటికే పంపిస్తూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి ప్రేమ అలాంటిది. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని, అందరూ ఆయనతో కూడా పరలోక రాజ్యంలో సదాకాలము ఉండాలనే ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క ప్రాణాన్నే మన కొరకు అప్పగించుకున్నాడు అన్న సంగతిని లోకమంతా ఎరిగినటువంటి సంగతి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఈ సాయంకాలం కూడా దేవుడు మనకు అందించబోయేటటువంటి ఒక మంచి వార్తను దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 20. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాలపు వేళ ఇలాగ మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించగలిగాం. వాక్యం దగ్గరకు వచ్చాం ప్రభువా. మీ మాటలు వినాలని ఆశ కలిగి మీ సన్నిధిలో ఉన్నాం. నిలబడినటువంటి నన్ను మరుగు చేయండి. మీ పక్షంగా, మీ బూరగా నిలబెట్టుకున్నారు. మీరిచ్చిన తలంపు మేరకు, మీ యొక్క ఆలోచన మేరకు మీ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకున్నాం. వాటిని మాకు ఆశీర్వదించి దయచేయండి. చదవబోయే వాక్య భాగాలను కూడా ఆశీర్వదించి దయచేయండి. మెట్టుకు ప్రభువా, కూడి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడమని, కూడి వచ్చినటువంటి మేము ఆత్మీయమైనటువంటి మేలు క్షేమము పొందుకొని ఈ శ్రమల నుంచి వెళ్ళడానికి మీ కృప దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి
వారికి చాలామందికి ఈ యొక్క సందర్భం బాగా తెలిసినటువంటి ఒక సందర్భం. యేసు ప్రభు వారు 2025 లేక 26 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతిని ప్రపంచమంతా ఎరిగి ఉంది. ఎందుకంటే మరి మన యొక్క క్యాలెండర్లు చెప్తా ఉన్నాయి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని. కాబట్టి ఆ 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకంలో మరి శరీరధారిగా జన్మించి ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి దినాలు. దాదాపుగా 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సంచరించాడు. 30 సంవత్సరాల తర్వాత తన యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించి అనేక స్థలాలకు ఆయన వెళ్ళి దేవుని యొక్క రాజ్యమును గురించిన సంగతులు ఆయన బోధించాడు. పరలోక రాజ్యపు సంగతులు, ఎందుకంటే ఆయన మాత్రమే ఎరిగి ఉన్నాడు పరలోక రాజ్యపు సంగతులు. ఆయన పరలోకం నుండి వచ్చినవాడు కనుక ఆ సంగతులు ఎరిగినటువంటి వాడు. ఆ సంగతులు భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఆయన తెలియజేసినటువంటి వాడు. మరి చాలా సందర్భాల్లో ఆయన చెప్పే మాటలు వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉపమానాలుగా ఒక కథా రూపకంగానో ఏదైనా ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్తూ వచ్చాడు. ఉపమానం లేకుండా ఏది బోధించలేదు అని మనం చూస్తాం. అంటే చెప్పే మాటలు ప్రతి వారికి అర్థం కావాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎక్కడికి ఒక మందిరానికి వెళ్ళాం అంటే దేవుని సన్నిధికి వెళ్ళామని మనం చెప్పుకున్నప్పుడు అక్కడ దేవుని మాటలు మనం వినగలగాలి. ఆ మాటలు మనకు క్షేమం ఇవ్వాలి. అక్కడ వినబడే మాటలు మనకు ఏమీ అర్థం కాకపోతే దానివలన ప్రయోజనం లేదు. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఆయన మాటలు ప్రతి మానవునికి అర్థం కావాలి, ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి. పరసంబంధమైనటువంటి మాటలు. పరలోక రాజ్యాన్ని చూడలేదు మనం, కానీ ఆయన చూచినటువంటి వాడు, ఆయన వచ్చింది అక్కడి నుంచే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంగతులు అర్థమయ్యే విధంగా ఈ లోకంలో మన కంటి ద్వారా మనం ఏదైతే చూస్తూ ఉన్నామో వాటిని తీసుకొని మనకు అర్థమయ్యే విధంగా ఆయన బోధించినటువంటి వాడు. ఇక్కడ కూడా ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు, వారి యొక్క ఉద్దేశాలు వేరే. కానీ ఆయన ఒక ఉపమానం చెప్తూ ఏమన్నాడంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. ఒక ధనవంతుని గురించిన సంగతులు చెప్తా ఉన్నాడు ఆయన. మొదలే ధనవంతుడు అని రాయబడి ఉంది. ధనవంతుడు అంటే మంచిగా ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క పంట, ఆయన భూమి సమృద్ధిగా పండింది. ఎంత సమృద్ధిగా పండిందంటే ఆయన ఆ పంటను గురించి ఆయన అనుకుంటున్నాడు, నాకు స్థలం చాలదు. ఏమంటారు, గాదెలు అంటారు కదా, కొట్లు. ఆ గాదెలు పెద్దవి చేసుకోవాలా, నాకు వాటినన్నిటినీ సమకూర్చుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటివి సరిపోవు, కాబట్టి నేను ఇంకా వాటిని పెద్దగా చేసుకోవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే అంత సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. నేనేమి చేతును తనలో తనను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అని అంటూ ఉన్నాడు. వాటన్నిటినీ పెట్టుకున్న తర్వాత ముందే తన మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇవన్నీ నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఇంకా నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు ప్రాణమా. అనేక సంవత్సరాలకు సరిపోయినటువంటి సంపద నేను సమకూర్చుకున్నాను. నా భూమి సమృద్ధిగా పండింది. నా కొట్లు విప్పి నేను ఇంకా పెద్దవి చేసుకుంటా ఉన్నాను అని అంటూ సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. మరి ఇందులో నుంచి ఈ రాత్రి నేను చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి సంగతులు ఏంటంటే, మనము ప్రభువుని నమ్మి ఉండవచ్చు, నమ్మకపోయి ఉండవచ్చు. నమ్మినా నమ్మకపోయినా మరి మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మనము చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటా ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు, వెర్రివాడా అన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎగతాళి చేసేవాడు కాదు ఆయన, లేక అబద్ధాలు చెప్పేవాడు కూడా కాదు ఆయన. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు.
ఆయన దృష్టికి ఆ ధనవంతుడు వెర్రివాడిలాగానే కనిపించాడు. ఎందుకు కనిపించాడు మరి? వెర్రివాడ అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన దృష్టికి వెర్రివాడుగా కనిపిస్తూ ఉన్నాడో ఒక 3 సంగతులు మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిది ఆయన యొక్క భూమి సమృద్ధిగా పండింది అని మనం చూస్తూ ఉన్నాం. భూమి సమృద్ధిగా పండాలంటే అది ఆయన వల్ల మాత్రమే ఏది కాదు. అది దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఏది జరగదు కదా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఏదైనా సరే అది దేవుడు ఇవ్వవలసిందే అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా మనము 65వ కీర్తనలో ఒక మాట చూస్తే, 65వ కీర్తన 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఎవరు దర్శించి తడుపుతా ఉన్నారు? దేవుడు తానే దర్శించి భూమిని తడుపుతా ఉన్నాడు. ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడని, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తూ ఉన్నాడు అని మనం చూస్తాం. అది దేవుని యొక్క పని. అది దేవుడు చేసేటటువంటి పని. ప్రతి వారి మీద ఆయన యొక్క ఆశీర్వాదం ఉంది. వర్షం పడకపోతే మనం ఏమి చేయలేం. ఏ వ్యవసాయకుడు కూడా ఏమీ చేయలేడు. ఒక సంవత్సరం పాటు వర్షం పడకపోతే అయిపోయింది, కరువు వచ్చేస్తుంది లోకంలో. మరి ఈ యొక్క ధనవంతుడు అనుకుంటా ఉన్నాడు, నా భూమి సమృద్ధిగా పండింది అంటా ఉన్నాడు. కానీ ఇవో దేవుని యొక్క మహాకృప వలన, దేవుడు నా భూమిని దర్శించడం వలన నా యొక్క భూమి సమృద్ధిగా పండింది అనే మాట మాత్రం రావడం లేదు. ఈనాడు మానవుని యొక్క పరిస్థితి అదే. దేవుడు ప్రతి మానవుణ్ణి ఆశీర్వదించాడు. ప్రతి వానికి ప్రతి దినము తిండి దొరుకుతూ ఉంది, ఉండడానికి ఒక ఇల్లు ఉంది, అనేక విధాలు ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, అనేక విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోలేనటువంటి మానవుడు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, వెర్రివాడ అంటూ ఉన్నాడు. వెర్రివాడ, ఇది నీ వలన వచ్చింది కాదు, నీ ఒక్కరి వలన నువ్వు సంపాదించుకుంది కాదు. ఇది నా యొక్క దయ, నా యొక్క కనికరం. లేకపోతే నువ్వేమీ చేయలేవు. నేను వర్షం పడకుండా చేస్తే నీ భూమి పండే అవకాశమే లేదు, ఎండిపోతుంది తప్ప పండదు. అందుకే అంటూ ఉన్నాడు, వెర్రివాడ అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఆ ప్రసంగి గ్రంథంలో ఆ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నిటినీ పరీక్షించి వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పినటువంటి ఆ యొక్క మహాజ్ఞాని ఆయన అంటా ఉన్నాడు, దేవుని యొక్క సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమవుతుంది అని. ఎవరికి సాధ్యం కాదు ఆయన యొక్క కృప లేకపోతే. కానీ ఈ ధనవంతుడు ఈ సమృద్ధిగా పండి ఉంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం లేదు, కానీ ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. నా కొట్లు విప్పాలా, వాటిని నేను పెద్దగా చేసుకోవాలా, వాటిని బాగా నేను సమకూర్చుకోవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడ అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఎందుకు దేవుడు ఆయన్ను వెర్రివాడ అని పిలుస్తూ ఉన్నాడంటే, 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరములకు నీకు ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అంటా ఉన్నాడు. అంటే ఈ యొక్క ధనవంతుని ఆలోచన ఎలా ఉంది అంటే, అనేక సంవత్సరం నేను బ్రతుకుతాను అని అనుకుంటా ఉన్నాడు. ఎవరైనా చెప్పగలమా నేను అనేక సంవత్సరాలు బ్రతుకుతానని? ఎవరికి సాధ్యం కాదు. మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు. లోకంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నవాడు సాయంత్రం చూశానన్నా అంటాడు. ఎవరైనా చనిపోయారని చెప్తే సాయంత్రం కనపడాడన్నా, నాకు చాలా బాగున్నాడన్నా, నేను మాట్లాడినానన్నా, అంతలోకి ఏమైందో తెలియదు అని. అంటే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. అయితే ఈయనంటా ఉన్నాడు, నేను అనేక సంవత్సరాలకు తగినటువంటి ఆస్తి నేను సమకూర్చుకున్నాను అని. యాకోబు పత్రికలో మరొక మాట ఉంది, రేపేమి సంభవించునో
మీకు తెలియదు అన్నాడు కదా. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా అన్నాడు. మన జీవితం అంతే, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఆ ధనవంతుడు అంటామని అనేక సంవత్సరములకు అని, రేపు ఉంటామో లేదు తెలియదు, అనేక సంవత్సరాలు నేను ఉంటానని. నేను ఒకసారి ఒక చోట వింటా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి అది పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసే సమయం వచ్చినప్పుడు ఆయన పేరు చెప్పి ఫలానా నేను ప్రమాణం చేస్తున్నాను అనడానికి బదులుగా ప్రయాణం చేస్తున్నాను అన్నాడంట. ఎప్పుడు చేశాడు అది? ఉదయకాలం చేశాడు ప్రమాణం, కానీ ప్రమాణానికి బదులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను అన్నాడంట. మరుసటి రోజు పేపర్లో వచ్చింది ప్రమాణం చేసినటువంటి వాడు అని. సాయంకాలం మీద చచ్చిపోయాడంట. ఉదయం చెప్పాడు చాలా సంతోషంగా నేను ఎమ్మెల్యే అయిపోయినాను అని చాలా సంతోషంగా చెప్పాడు, కానీ సాయంత్రానికే చనిపోయినాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన యొక్క జీవం ఏపాటిది, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కానీ ఈయన మాత్రం అనేక సంవత్సరాలు ఉంటానని ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. నా కొట్లు విప్పాలా కదా, ఈయన లోపల ఎన్ని తిరుగుతూ ఉన్నాయో తెలియదు. ఇవి విప్పి నేను పెద్దగా చేసుకోవాలా, ఒకదాని మీద ఒకటి కట్టుకోవాలా, ఇంకా లేకపోతే భూమి లోపలికి ఒకటి పెట్టుకోవాలా, ఎవరిని కనపడకుండా, కనపడితే కష్టంగా ఎత్తుకుపోతారు. ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. కానీ దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈయనేమో అనేక సంవత్సరాలు అంటామంటే దేవుడు ఏమంటా ఉన్నాడు, ఈ రాత్రే, అనేక సంవత్సరాలు కాదు నాయన, ఇదో ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. ప్రియమైన వాళ్ళ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఇదే. ఏదో సంపాదించుకోవాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ఆస్తులు సంపాదించుకోవాలని ఉదయం లేచిన కాడ నుంచి ప్రయాస. ఎందుకంటే ఎందుకే ప్రయాస? మన కోసమే ప్రయాసపడతా ఉన్నాం. ఇంకా మనం ఏదో ఎంతో కాలం బ్రతుకుతామని అనుకుంటా ఉన్నాం. నేను చాలాసార్లు సంఘంలో ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, సరే వాక్యం ఎరిగినటువంటి వారు ఇలా మాట్లాడుకుంటే మంచిదే, కానీ కొంతమంది మందిరాలే కడతా ఉన్నారు. కట్టేటప్పుడు ఏమంటూ ఉన్నారు, మన తరతరాలకు ఉండాలన్నా అని. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. ఇదిగో నేను వాకిటి దగ్గరనే ఉన్నానంటా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తానంటే ఉన్నాడు ఆయన. నమ్మిన పిల్లలు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ తరతరాల కంటే మనకంటే ఆయన రావడానికి ఇష్టం లేదా మనకు? లేకపోతే తరతరాలు మనం ఉంటామా? ఎవరు ఉన్నాం? ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కానీ మానవుని యొక్క తలంపు ఎప్పుడు కూడా ఇదే, ఏదో కొంతకాలాన్ని నేను సంపాదించి పెట్టుకోవాలా, నాకు నా పిల్లలకు, ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఒకవేళ నా ప్రాణాన్ని దేవుడు అడిగితే నా పరిస్థితి ఏంటి? శరీరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, కట్టుకునే బట్ట గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, తినే తిండి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామన్న ఆలోచన మాత్రం లేదు. ఆత్మ ప్రాధాన్యమైనటువంటిది, అది దేవుడిచ్చినటువంటి ఆత్మ, అది ఎక్కడ ఉంటుందో మనం ఆలోచించాలి. ఈ యొక్క ధనవంతుడు అంటా ఉన్నాడు, నేను అనేక సంవత్సరాలు ఇంకా బ్రతుకుతాననుకొని అనేక సంవత్సరాలకు తగినంత నేను సమకూర్చుకుంటున్నాను అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడా, వెర్రితనం అదే కదా, బ్రతుకుతాననుకోవడమే వెర్రితనం. ఎవడూ బ్రతకలేడు అంతకాలం. ఆయన సెలవిస్తే తప్ప, జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా మనం ఏమీ చేయలేము. ఆ తర్వాత ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు అక్కడే, అదే 19వ వచనంలోనే, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఏమనుకుంటా ఉన్నాడు ఇప్పుడు? తినుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని అంటా ఉన్నాడు. ఇంతేనా జీవితం? జీవితం ఇంతేనా? తినడం, తాగడం, సుఖించడమే నా జీవితం? తినడానికి జన్మించామా? జీవిస్తున్నాం కాబట్టి తింటా ఉన్నామా? తినడానికి పుట్టినాం మనం? ఒకవేళ ఉన్నారేమో తినడానికి పుట్టిన వాళ్ళు, తెలియదు అని అనుకుంటా ఉన్నాడు. సుఖించు, తిను, త్రాగు అని. అంటే జీవితం పట్ల ఒక అవగాహన లేనటువంటి వాడు ఈ యొక్క ధనవంతుడు.
తినడమే జీవితం అనుకుంటా ఉన్నాడు, సుఖించడమే జీవితం అనుకుంటా ఉన్నాడు, తాగడమే జీవితం అనుకుంటా ఉన్నారు కొంతమంది. మనకు అదే జీవితం, తాగడమే జీవితం. పొద్దున్న లేచిన కాడి నుంచి త్రాగడమే, పొద్దున్న లేచిన నుంచి తినడమే ఒక జీవితం, సుఖించడమే. అనేక విధాలుగా సుఖాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇదే సరిపోయింది, కానీ ఇంకొక ఆలోచన లేదు. ప్రేమైన వాళ్ళారా, జీవితం పట్ల ఒక అవగాహన లేనటువంటి ఆ ధనవంతుని చూసి ఆయన అంటా ఉన్నాడు, వెరివాడ అని అంటా ఉన్నాడు. ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయంలోనే 22వ వచనంలో యేసు ప్రభువే మాట్లాడుతూ ఏమన్నాడంటే, అంతలో ఆయన తన శిష్యులతో ఇట్లా ఈ ఉపమానం చెప్పిన తర్వాత తన శిష్యులతో ఏమంటా ఉన్నాడు, ఈ హేతువు చేత. ఏ హేతువు? ఎప్పుడు పోతామో తెలియదు నాయన, కాబట్టి సుఖించు, తిను, త్రాగు అని అనుకోవద్దు. ఈ హేతువు చేత ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఏమి తిందుమో అని మీ ప్రాణాన్ని గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి మీరు చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అంటూ మానవునికి బుద్ధి కలగడానికి ఏమన్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి. ఇంకో వస్త్రంలో పక్షులు ఉంటుంది కదా, కాకుల సంగతి విచారించి చూడండి. విత్తవు కోయవు, వాడికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇది ఎరగడం లేదు మానవుడు. కాకి కంటే, పక్షుల కంటే హీనంగా ఆలోచిస్తూ ఉన్నాం మనం. అవి ఏమీ ఆలోచించడం లేదు, అయినా దేవుడు ఏం చేస్తాడు, వాడికి ఇస్తూ ఉన్నాడు. ఏమి తిందుమో అని ఆహారం కంటే కాకుల సంగతి విచారించి చూడండి. విత్తవు కోయవు, వాడికి గరసలేదు, కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఇదే ఆలోచన అయింది, కానీ ఇంకొక ఆలోచన మనకు లేదు. కానీ దేవుడు పోషించేవాడు. కింద ఇంకొక మాట అంటాడు వస్త్రాల గురించి వచ్చినప్పుడు. కింద ఏమన్నాడంటే 26వ వచనంలో, కాబట్టి అన్నిటికంటే తక్కువైన మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా, పువ్వులు ఎలా వేయుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అంటాడు. పువ్వులను చూడండి, పక్షులను చూపించాడు, కాకిని చూపించాడు. కాకి అంటే మనకు నచ్చనే నచ్చదు కదా, కాకి అంటే మనకు లెక్కే లేదు, కాకి అంటే అసలు నచ్చదు. కానీ ఆ కాకి మేలు మనకంటే. ఆ కాకి దేవుని మీద ఆధారపడి బతుకుతూ ఉంది. దానికి ఏమి బ్యాంక్ అకౌంట్ లేదు, దానికి కొట్లు లేవు, గరిసెలు లేవు, ఏం లేవు. దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు, తిని హ్యాపీగా ఉన్నాయి. సంతోషంగా లేని దేవుడు అంటే మానవుడే. ఎంత ఇచ్చినా తృప్తి లేనటువంటి మానవుడు. దేవుడు ఎంత నీవని తృప్తి లేదు మానవునికి, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా ప్రయాస. కానీ ఇచ్చిన దేవుని మాత్రం మర్చిపోతూ ఉంటాడు. పువ్వును చూపిస్తూ ఉన్నాడు, పువ్వులను చూడండి, ఈరోజు ఉంటాయి, సాయంత్రానికి ఎక్కడ ఉంటాయంట, కాల్చివేయబడతాయి. అవి వాటిని నేను అలంకరించాను, చాలా చక్కగా ఉంటాయి. కొన్ని పూలు చూస్తే మనల్ని కూడా చాలా చక్కగా చేశాడు దేవుడు. అద్దం ముందు చూసుకొని మాత్రం మురిసిపోతాం, కానీ అందం ఇచ్చిన దేవుని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోం. ఆయన అన్నాడు, కిందికి వస్తే ఒక మాట ఏమన్నాడంటే, ఏమి తిందుమో 29వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఎవరి తండ్రి? పరమందున్నటువంటి తండ్రి. ఇవి మీకు కావాలని ఆయనకు తెలుసు. ఆయన మీరెందుకు చింతపడతారు? ఆయనకు తెలుదా? ఒకసారి ఇక్కడ కూర్చుని ఆలోచన చేద్దాం. ఈరోజు పొద్దు నుంచి నాకేం లేదన్నా, ఖాళీ కడుపుతో ఉన్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా చెప్పాలంటే ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్ తినే వచ్చింటాం. ఇప్పుడు నాకు బట్టలే లేవన్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో పోతే తెలుస్తుంది, బీరువా తెరిస్తే ఎన్ని ఉన్నాయో. దేవుడు అన్నీ ఇచ్చాడు, దేవుడు ఏం తక్కువ చేయలేదు. కానీ మానవుడు ఏం చేస్తాడు? ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా. అందుకే ఓ భక్తులు అన్నాడు మాట్లాడుతా, ఇప్పట్లో బయటికి వెళ్తే మనకు కనపడే షాపులు ఏంటి ఎక్కువ? బెదంచెల్లో చిన్న ఊరైనా కానీ పోతే దారింబడి ఏమున్నాయి? తిండివే.
అనేక దోశలు, గోబీ మంచూరి, బజ్జీలు కదా, బేకరీలు ఎన్ని కనిపిస్తాయో లెక్క పెడితే దారింబడవే. మనిషికి తిండి చాలు. కాదు బట్టలంగళ్ళు అట్టే ఉన్నాయి. ఎన్ని బట్టలంగల్లో నేను చాలాసార్లు అనుకుంటా, ఇన్ని బట్టలంగళ్ళు ఉన్నాయి ఒకే రోడ్లో, ఈయనకేం వ్యాపారం జరుగుతుంది అని. కానీ జరగడం లేదా అడగండి, వాడిని జరుగుతూనే ఉంది. అంటే మనిషికి ఇంతే తిండి, బట్ట, దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు అదే అనుకుంటూ ఉన్నాడు. ఇంకా సుఖించు నాయనా, నీకు సమృద్ధిగా తీసిపెట్టినాను నేను, ఇంకా నీకేం చింత లేదు, సుఖించు, తిను, త్రాగు అంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడ, తినడానికేనా పుట్టినావు నువ్వు అన్నట్టుగా. మనకిదే ఆలోచన. ఎంతసేపు ఏం తిందామా, రాత్రి పండుకునే ముందు పొద్దునకి ఏం చేసుకుందాం, రాత్రి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, పొద్దున ఏం చేయాలని. పొద్దున ఇంకా తినడం, మధ్యాహ్నానికి ఏం చేయాలా, అది ఇంకా తినడం, సాయంత్రానికి ఏం కావాలా, రేపు ఏం బట్టలు వేసుకోవాలా, డ్యూటీలు చేసేవాళ్ళు కూడా ఏం వేసుకోవాలా. ఇదే ఆలోచన మనిషికి. ఈ ఆలోచన తప్ప ఏ ఆలోచన లేదు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడ, పక్షులను చూడు, కాకి చూడు, అదేమన్నా విచారిస్తూ ఉందా? అది దేవుడి మీద ఆధారపడింది, దేవుడు ఇస్తూ ఉన్నాడు వాటికి. ఆ పూలను చూడండి, వాటిని నేర్చుకోండి అంటూ ఉన్నాడు. మీకేమి కావాలనో, మీకు కావలసిన ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. ఇదే మాటలు చెప్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం అనుకుంటాను, అక్కడ ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించవను. ఒక మంచి సీక్రెట్ చెప్తా ఉన్నాడు యేసుప్రభు. ఏంటి సీక్రెట్ అంటే, నాయన మీరు ఎందుకు ఇంత ప్రయాసపడతారు, తినడానికి, తాగడానికి, వీటన్నిటికీ నాకు అది కావాలా, ఇది కావాలని ఎందుకు ప్రయాసపడతారు? ఒక పని చేయండి, ఏం చేయాలా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నా పనిలో ఉండండి, మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఎప్పుడన్నా ట్రై చేసి చూసినారా? మన పనులు మనం చేయాల్సిందే లేదని కాదు. అదే సమయంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి, మొదట నా నీతిని అన్నాడు, మొదట ఆయనకు స్థానం ఇచ్చి మొదట ఆయన పని చేస్తూ ఉంటే ఇవన్నీ ఏవన్నీ పైన చాలా ఉన్నాయి, పోయి చదవండి 6వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అనుగ్రహం అవి దేవుడు ఊరికి ఇచ్చేస్తాడు అంతే, మన వెనుక వచ్చేస్తాయి. మనం దేవునిలో ఉంటే, దేవుని పని చేసుకుంటూ ఉంటే మనకు ఎంతసేపు మన పని తప్ప దేవుని పని మనకు కాబట్టదు కదా. ఎంతసేపు మన పనే, అది తెగేది కాదు, తెల్లవారది కాదు. మంచిదే, మన కోసం చేసుకుంటూ ఉన్నాం, కానీ అదే సమయంలో దేవుని యొక్క పని కూడా మనం చేయాలి. అందుకే ఆ ధనవంతుని గురించి ఆయన అంటూ ఉన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నారు, నువ్వు సంపాదించింది ఎవనివి అవుతాయని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, రేపు పోదము గనుక తిందుము త్రాగుదాము. రేపు చచ్చిపోతాం కాబట్టి ఏం చేయాలి, తిందాం తాగుదాం. రేపు చచ్చిపోతామని తెలిస్తే తినేవాడేవాడు ఉన్నాడా? రేపు చచ్చిపోతామని తెలిస్తే నిద్ర పట్టదు ముందు. కానీ రేపు చచ్చిపోదాము కనుక తిందాం త్రాగుదాం అని అంటా ఉన్నాడు. మానవుని యొక్క పరిస్థితి ఇలాగైపోయింది. లాస్ట్కి ఎలాగైపోయినారంటే చావు కూడా భయపడ్డంలే. మానవునికి తెలియదా, చెడు అలవాట్లకు లోనైతే తొందరగా చచ్చిపోతాడని తెలియదా, హార్ట్ అటాక్లు వస్తాయని తెలియదా, బీపీలు షుగర్లు వస్తాయని తెలియదా, అన్నీ తెలుసు. మానవునికి చివరికి మరణం మీద కూడా భయం వెళ్ళిపోయింది. అందుకే దేవుని మీద కూడా భయం లేదు. ఇంకా దేవుడు ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాడు? మానవునికి ఎంతసేపు తిందాము, త్రాగుదాము, సుఖిద్దాం, సంతోషిద్దాం, ఇదే తప్ప ఈ రాత్రి ఒకవేళ నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? మంచిదే, నీకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించినాడు, దేవుడు అన్నీ ఇచ్చినాడు, తిను త్రాగు. కానీ ఒకవేళ ఈ లోకాన్ని వదిలిపెడితే నీ పరిస్థితి ఏంటి? ఈ లోకాన్ని వదిలిపెడితే మన పరిస్థితి ఏంటి? చావు ఖాయమా, సంసారం ఖాయమా అంటే చావే ఖాయం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు బైబిల్లో. మరణము అందరికీ సంప్రాప్తమైంది అని దేవుని యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
మానవులందరూ ఒకసారి మరణించాల్సిందే, పుట్టినవాడు గిట్టక తప్పదు. అందుకే ధనవంతునితో అంటా ఉన్నాడు వెర్రివాడా అని. ఇలాంటి వెర్రి వాళ్ళం ఎంతమంది ఉన్నామో ఆలోచన చేసుకుందాం. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనుకోకుండా నాది అనుకొని, నేను సంపాదించాను, ఇది నా కష్టం అని అనుకొని ఎన్నో ప్లాన్లు వేసుకుంటా ఉన్నాం. ఇది ఒక మంచి బిల్డింగ్ కట్టుకుందాం, దానిపై ఇంకోటి కట్టుకుందాం కదా, ఏదేదో చేయాలనుకుంటా ఉన్నాం. ఇంకా అనేక సంవత్సరాలు బ్రతుకుతామని అనుకుంటా ఉన్నాం. ఇంకా తిందాం త్రాగుదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి వేళ ఆనాడు ధనవంతునితో చెప్పినటువంటి ఆ దేవుడే ఈ రాత్రి నిన్ను నన్ను కూడా అంటా ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాను. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. మనం ఎరిగినటువంటి సంగతి, ధనవంతుడు లాజరు. ఆ ధనవంతుడు కూడా ప్రతి దినము సుఖించేవాడు అని మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. అంటే ధనవంతుడైనందుకు గాలి పరలోకానికి వెళ్ళింది. లోకంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం పేదలను కనికరించాలి, పేదల పట్ల కనికరం చూపించాలి. తన ఇంటి వాకిటనే పడి ఉన్నటువంటి లాజరు కురుపులతో ఉన్నాడు, తినడానికి తిండి లేదు. ఈయన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉన్నాడు. వారికి ఒక పూట ఆహారం పెట్టలేదు. ధర్మశాస్త్రం మాత్రం తెలుసు, వాక్యం అంతా తెలుసు. ఏం ప్రయోజనం దాని ప్రకారం నడుచుకోకపోతే? మరి చివరికి పోయి నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. అక్కడి నుంచి మొరపెట్టుకుంటా ఉన్నాడు. అక్కడి నుంచి మొరపెట్టుకుంటే ఎవరు వింటారు? అది మొరపెట్టుకునే స్థలం కాదు. అది పాతాళంలోనికి వెళ్ళిపోయినాక అయిపోయింది మన పరిస్థితి. అక్కడ మనం ఎంత మొరపెట్టుకున్నా అక్కడి నుంచి విడుదల అంటూ ఉండదు. అక్కడ పోయిన అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు చూడండి ఆ మాట లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వచనంలో అంటాడు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు నాయన. కానీ లాజరు అక్కడ కష్టం అనుభవించాడు, ఇప్పుడు ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు లాజరు ఎంత కష్టం, శరీర సంబంధంగా ఎన్ని కష్టాలు ఉన్నా దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఎందుకు అలా చెప్పగలము అంటే, ఆయన చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఈయన మాత్రం ఘనంగా ఆయనను సమాధి చేశారు. ఆయన దేవదూతల చేత కొనిపోబడ్డాడు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీ జీవితకాలం ముందు బాగా సుఖాన్ని అనుభవించావని, ఇప్పుడు ఇక్కడున్నప్పుడు సుఖాన్ని అనుభవించాడు. ఎవరిని పట్టించుకోలేదు. తనను తానే పెంచి పోషించుకున్నాడు తప్ప ఎవరికి సాయం చేసిన వాడు కాదు. తన ఇంటి వాకిట పడి ఉన్న దరిద్రుడైన లాజరును పట్టించుకున్నవాడు కాదు. ధర్మశాస్త్రం ఎరిగినప్పటికీ పేదలను ప్రేమించిన వాడు కాదు. ఈనాడు దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చేయవలసినటువంటి చాలా ఉన్నాయి, కానీ చేస్తూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనం జీవించకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయాలి. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. అక్కడికి పోయి అంటూ ఉన్నాడు, నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వస్తే కష్టం. ఎందుకు ఆడిపోయినాక తెలిసింది నాకు అది వేదనకరమైన స్థలం అని, అక్కడి నుంచి ఇంకా తప్పించబడ్డం కష్టమని. అప్పుడు అర్థమై నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, లాజరును పంపు అంటూ ఉన్నాడు. ఆయన ఇక్కడి వాళ్ళు అక్కడికి పోయేది ఏం లేదు. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అక్కడ ఉన్నారు. నీకు వాక్యం అందించడానికి దేవుడు అక్కడ పెట్టాడు, లోకంలో ఉన్నారు. వారి మాటలు వింటే చాలు. ఈనాడు దేవుడు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? పెడచెవిన పెడతా ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పెడచెవిన పెట్టి వెళ్ళిపోతా ఉన్నామే తప్ప ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని నాయన, నన్ను కనికరించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఈ లోకాన్ని విడిచిపెడితే నీతో ఉండేలాగా నన్ను నీ బిడ్డగా చేసుకొని మాత్రం చెప్పలేకపోతా ఉన్నాం. పాపముని విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. ఆనాడు ధనవంతుడు చేసిన పని అదే. తన యొక్క మరి ఉన్నటువంటి అహమును తగ్గించుకున్నవాడు కాదు. దేవుడు అన్నటువంటి పదం ఆయన నోట్లోంచి వచ్చింది కాదు. తన గురించి మాత్రమే ఆలోచించుకున్నాడు. ఆయనే సుఖిస్తూ ఉన్నాడు. నేను సుఖించి సంతోషిస్తాను, అనేక సంవత్సరాలకు తగినంత నేను ఆస్తి సంపాదించుకున్నాను అనుకుంటా ఉన్నాడు. ఈనాడు మనమేం ఆలోచిస్తూ ఉన్నామో తెలియదు, కానీ ఈ రాత్రి వేళ దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నాడు. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చాగా, ఏమన్నా చావు గురించి మాట్లాడతామని.
కానీ ఎల్ఐసి కానివ్వండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంటికి వస్తే ఏం చెప్తారక, పాలసీ చేయన్నా. ఎందుకు చేయాలి పాలసీ? మనం ఉన్నప్పుడు వచ్చేది కాదు అది. నువ్వు సస్తే నీకు ఇంత వస్తుందన్నా, నీ పిల్లలకి ఇంత. మరి అప్పుడు సస్తే అంటే మనకు బాధ వేయడంలే, ఇప్పుడు సస్తే అంటే మాత్రం బాధ అవుతుంది మనం. ఎందుకు? అప్పుడు సస్తే డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు సస్తే దేని గురించి మాట్లాడుతున్నాం? నరకం గురించి మాట్లాడుతున్నాం. ఇది మన కష్టంగా ఉంది. ఇది వినడానికే ఎంత కష్టంగా ఉంటే రేపు పోయినాక నరకంలో పడితే అక్కడ ఎంత కష్టం ఉంటుంది. అక్కడ నుంచి ఎవరు తప్పించలేరు. ఒక భక్తుడు అన్నాడు, ఇక్కడ ఉన్నంతకాలం నెట్వర్క్ ఉంది, అక్కడ నరకంలో కూడా ఒక నెట్వర్క్ ఉంటే బాగుండేది పతాళంలో. మన వాళ్ళు పోయి అక్కడ పడి ఉన్నారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుంది నాయన, అక్కడ ఎట్టుందిరా అంటే చెప్తారు అని. కానీ అప్పుడన్నా మారుతాడో లేదో మానవుడు తెలియదు. ఎందుకంటే మానవుడు చాలా కఠినమైనటువంటి వాడు. మానవుని హృదయం చాలా కఠినమైంది, ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. ఇది బాగు చేయాలంటే యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి, నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి దేవాది దేవుడైనటువంటి వాడు ఆయన తానే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పాపాత్ములమైన మన మధ్యలో సంచరించాడు. మనమేంటో, మన పరిస్థితి ఏంటో, మన బలహీనతలేంటో అన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన. మన కొరకు ప్రాణాన్ని అప్పగించాడు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాపములు క్షమించబడకుండా మనం పరిశుద్ధులం కాలేం. పరిశుద్ధులం కాకుండా పరలోక రాజ్యానికి చేరలేం. కాబట్టి ఆయన దిగి వచ్చి రక్తానికి, ఆ యొక్క రక్తం పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడు. ఆయనను శిలువ వేసే ముందు నాలుగు న్యాయస్థానం ముందు నిలబెట్టారు ఆయన్ను. కానీ ఆయనలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయలేకపోయారు. ఆయన ఏ దోషము లేదని పిలాతు ముమ్మారు చెప్పాడు. ప్రేమైన వాళ్ళారా, ఏ పాపం లేనివాడు, ఏ దోషము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఆయన మనందరి పాపముల కొరకై ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. నా పాపములు ఆయన మీద మోసుకున్నాడు. ఆయన ఆ పాపములకు రావలసిన భయంకరమైన శిక్షను ఆయన అనుభవించాడు. ఇదిగో నువ్వు తలతో చేసినటువంటి పాపముల కోసం ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చేతులకు మేకులు బిగించారు. చేతులతో చేసిన పాపాల కొరకు, కాళ్ళతో నడిచి చేసిన పాపముల కొరకు కాళ్ళకు మేకులు బిగించారు ఆయనకు. ప్రేమైన వాళ్ళారా, అసహ్యమైన పాపాలు చేసిన మన ముఖం మీద ఉమ్మి వేయబడాలి. కానీ ఏ పాపం ఎరుగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశారు. ఆయన వేయించుకున్నాడు. మన మీద పడవలసిన ఉమ్మి ఆయన మీద వేయించుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మనల్ని తప్పించడానికి, మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి ఈరోజు ఏమంటా ఉన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు నెమ్మది ఇస్తాను. ఈ రాత్రి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాపుకొని పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి రావాలని, పరలోక రాజ్యంలో మనం ఉండాలని, ఆయనతో కూడా ఉండాలని. దేవుని యొక్క ఉద్దేశం అదే. మానవుణ్ణి సృష్టించుకున్నప్పుడు కూడా తన స్వరూపంలో చేసుకున్నాడు. తనతో ఉండాలని, తనతో సహవాసం చేయాలి. దేవునికి ప్రేమ మానవుని పట్ల. కానీ ఆ మానవుడే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు, దేవునికి దూరమైపోయాడు. ఆ దూరమైనటువంటి మనుషుని తిరిగా సంపాదించుకోవాలంటే ఆయన ఆ ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి లోకానికి రావాల్సి వచ్చింది. అందుకు ఏమాత్రం ఆయన వెనుకాడలేదు, దిగవచ్చాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు అని మనం చూస్తాం. పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టారు. అంతగా మన కొరకు ఆయన ధీరమైనటువంటి జన్మించాడు. ఆయన ఈ లోకంలో అనేకమైనటువంటి అవమానములు, హింసలు, హేళన, అవమానం, నిందలు భరించాడు. ఆయన చివరికి మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. సమాధిని గెలిచి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోగ్యుడే వెళ్ళిపోయాడు. ఆయన ఉండే స్థలంలో మనము ఉండలాగున ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. మన కొరకు అక్కడ నివాసాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మన కొరకు బహుమానాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు.
ఒక దినాన ఆయన వచ్చి మనల్ని పిలుచుకొని పోవడానికి వస్తూ ఉన్నాడు. మధ్య ఆకాశానికి ఆయన వస్తాడు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నారో వారిని అందరిని ఆయన తీసుకొని వెళ్తాడు. ఈ రాత్రి ప్రేమైన వాళ్ళారా, నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతునిలాగా ఇంకా బ్రతుకుతాంలే అనుకొని మనకున్న సంపదను బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నామేమో, తిందాం త్రాగుదామని అనుకుంటా ఉన్నామేమో. కానీ ఈ రాత్రి దేవుడు మన ప్రాణాన్ని అడిగితే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఉండబోతా ఉన్నాం? మన ఆత్మ ఎక్కడ ఉండబోతా ఉంది? మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. తాను దయచేసిన ఆత్మ అన్నప్పుడు దేవుడు ఎలాంటి ఆత్మని ఇచ్చాడు? దేవుడిచ్చిన ఆత్మ మంచి ఆత్మ, కానీ మనం ఏం చేసాం? దాన్ని కల్మషం చేసుకున్నాం. యేసు ప్రభు వారు శిలువలో ఒక మాట పలికాడు కదా, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నాను అన్నాడు. ఒక దినం మన ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. మరి ఆయన ఇచ్చిన ఆత్మ ఎటువంటి ఆత్మ? కల్మషం లేనటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనకిచ్చాడు. కానీ ఒకరోజు ఆయనకు అప్పగించాలి. ఎలాగ అప్పగించబోతా ఉన్నాం? కల్మషంతో కూడినటువంటి ఆత్మను, కళంకంతో కూడినటువంటి ఆత్మను తీసుకుపోయి ఇదిగో నాయన అంటే ఆయన తీసుకోడు. ఆయన ఇదిగో నీ కోసం ఏం కాచుకొని ఉంది? నిత్య నరకాగ్నే కాచుకొని. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. శపించబడిన వాళ్ళారా, అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. మనం కూడా ధనవంతుల్లాగా ఉన్నామేమో. ఈ రాత్రి దేవుడు నా ప్రాణాన్ని అడిగితే ఎక్కడ ఉండబోతా ఉన్నామో ఆలోచన చేసుకుని పండుకుందాం. నిత్య నరకాగ్నిలో ఉండబోతా ఉన్నామా? పరలోక రాజ్యంలో ఉండబోతా ఉన్నామా? పరలోక రాజ్యం కావాలంటే ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని నాయన, నా పాపాల కొరకు నీ శిలువలో మరణించావు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అంటే చాలు. ఉన్న పాటున, ఉన్న స్థలంలోనే మనమేమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు, మనమేమీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉచితంగా రక్షణ సిద్ధం చేశాడు ఆయన. శిలువ కార్యం ద్వారా రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిచాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆయన మాత్రమే మార్గం. కాబట్టి ఆయన దగ్గరకు వద్దాం, మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.